మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్, హార్లిక్స్ అండ్ హ్యాట్స్ అండ్ కర్డ్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీస్ పచ్చళ్ళలో చూద్దామా? ఓకేనండి. సో మసాలా రెసిపీ అన్నమాట. ఏంటది? ఎనీథింగ్ అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో ఏదైనా మసాలా గ్రేవీ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు మీనాక్షి గారు ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్ అంటే కొంచెం రిచ్ గా తీసుకుంటాను. కాజు రిచ్ మసాలా. కాజు మెయిన్ బేస్. కాజు మెయిన్ బేస్. కొంచెం గార్లిక్ ఫ్లేవర్ లో ఇద్దాం. ఓకే. మసాలా ఇచ్చేసి కాజు గార్లిక్ మసాలా. ఓకే, అంటే ఇక్కడ ఎలా మనం జీడిపప్పు పేస్ట్ లా వాడుకుంటామా, పప్పు గానా? పప్పు పలంగా వాడుకుంటాం. ఓకే ఓకే. మరి కాజు గార్లిక్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు గార్లిక్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు అరకప్పు, వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొద్దిగా ఆయిల్ అండి. సో ఇక్కడ బేస్ వచ్చేసి కొబ్బరి గసగసాలు అంటే మసాలా బేస్ తీసుకుంటున్నాను. పేస్ట్. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో గార్లిక్ అన్నం కాబట్టి ఇక్కడ ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాం. ఓకే. జనరల్ గా మామూలుగా మనం చైనీస్ డిష్లలో జింజర్ పన్నీర్ కానీ జింజర్ ఈ బేస్ లో తీసుకుంటుంటాం కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు, అంటే మన ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నాం కదండి మసాలా. అవునవును. సో ఈ ఫ్లేవర్ తో కొంచెం బాగుంటుంది. ఉట్టి వెల్లుల్లి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా మనం పోపుల్లో వేసుకుంటూ ఉంటాం కదా. కొన్ని రకాల పప్పులకు కానీ లేకపోతే ఫ్రైస్ కి కానీ మంచి టేస్ట్ వస్తుంది కదా. సో ఇందులో కూడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే. సో ఇది కూడా అంటే ఈ మసాలాలో తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. బాగా వస్తుంది ఇది కూడా. ఓకే ఓకే. ఒకటేంటంటే కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మనం బాగా వేసుకుంటే బాగుంటుంది. మనం చేసుకునే డిష్, మనం వేసుకునే మసాలా కూడా అన్ని బాగా తెలుస్తూ ఉంటాయి. మామూలుగానే వెల్లుల్లికి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, అంటే చాలా మందికి ఆ స్మెల్ నచ్చదు, వెల్లుల్లి కనిపించినా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అవునండి. సో కాబట్టి అది కొంచెం బాగా వేయిస్తే ఏంటంటే దానికి కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి మంచి కమ్మగా వచ్చేస్తుంది అది. సో ఉల్లి వెల్లుల్లి ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగుంది. అవును. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత నానబెట్టేసుకున్న జీడిపప్పు ఉంది. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, జుట్టు ఒత్తుగా అందంగా పెరగాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. వెల్లుల్లి రసాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 1 అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అయితే తలలో పుండ్లు కురుపులు ఉన్నట్లయితే మాత్రం ఈ చిట్కా ట్రై చేయకపోవడమే మంచిది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో ఇక్కడ కూడా చక్కగా వేగిపోయింది ఇదంతా. సో దీంట్లో కొబ్బరి గసగసాల పేస్ట్, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు. ఓకే. సో ఎడ్జెస్ లో ఆయిల్ రిలీజ్ అవుతుంది. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా అండి. కొంచెం వాటర్ ఇస్తారా?
సో ఇది యాక్చువల్ గా థిక్ గ్రేవీ అయినా లేకపోతే కొంచెం పలుచగా అయినా కూడా మనకి బానే ఉంటుంది. సో మనం తీసుకునే అంటే రైస్ లోకి చపాతీల్లోకి దాన్ని బట్టి మనము గ్రేవీ సెట్ చేసుకోవచ్చు. యా ఓకే, మూత పెట్టేసి ఒక 1 minute మగ్గితే అంటే ఈ మసాలా కూడా కొంచెం జీడిపప్పు పడితే బాగుంటుంది. చూద్దామా రాజు గారు? మంచి స్మెల్ వస్తుంది కదా. యా, సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాం మసాలా కాంబినేషన్, వెల్లుల్లి కదా, అంటే అది ఆ మసాలా స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఆ గార్లిక్ అయ్యేసరికి అదొక మంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర ఓకే, బౌల్ ఇస్తారా? సో రెడీ అయిపోయింది. నైస్. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే అండి, కాజు గార్లిక్ మసాలా రెడీ. నైస్. ఓకే అండి, మరి కాజు గార్లిక్ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు గార్లిక్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు గార్లిక్ మసాలా రెడీ. కాజు గార్లిక్ మసాలా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి. డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది కదా, ఆ గార్లిక్ ది బాగా తెలుస్తుంది. సో అంటే మన కొబ్బరి గసాలు వేసిన ఎక్కువ డామినెంట్ గా మనకి గార్లిక్ ఉంది, కానీ కొంచెం ఆ ఘాట్ తో కొంచెం బాగుంది డిఫరెంట్ గా. మన అంటే రెగ్యులర్ గా తినే మసాలా కర్రీస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా. సో ఆ జీడిపప్పుకి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి. నానబెట్టుకోవడం వల్ల అవి కూడా సాఫ్ట్ గా ఉండి చాలా టేస్టీగా ఉంది. సో ఇది రోటీస్ బాగుంటుంది, అలాగే పులావ్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో బాగుంది రాజు గారు, చాలా టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, గార్లిక్ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంది ఈ కాజు మసాలా. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే మజ్జిగలో తులసి రసం కలుపుకుని తాగుతూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం టేస్టీ జామ్ చూడబోతున్నాం. అదేంటంటే జామకాయ జామ్. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగా చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు జామకాయ జామా? అవునండి. సో జనరల్ గా మనకి రకరకాల జామ్స్ బయట దొరుకుతుంటాయి, కానీ ఈ జామ్ పండు ఫ్లేవర్ లో దొరకదు కదా, అందుకే నేను చేస్తున్నాను. యా, సో మనకి అంటే కొంచెం మనకు పండువి దొరికినప్పుడు సో వాటితో మనం జామ్ కూడా అంటే జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. జామకాయతో కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో, అంటే రెగ్యులర్ గా ఒకటే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా మార్చి ఇస్తూ ఉంటే కూడా పిల్లలు తీసుకుంటారు కదా. సో కొంచెం టైం పడుతుంది, అంటే ఏ జామ్ చేసుకున్నా మనకు మినిమం టైం అయితే పడుతుంది. సో మంచి టేస్టీగా వచ్చే జామ్ అని. ఓకే అండి, మరి జామకాయ జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జామకాయ జామ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జాంపండు ముక్కలు 2 కప్పులు, పంచదార 1 కప్పు, సోడియం బెంజాయిడ్ చిటికెడు, నిమ్ముప్పు 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజుగారు జామ్? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ జాంపండు ముక్కల్ని మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో పైన స్కిన్ తీసేసి లోపల గింజలు కూడా తీసేసి ఓన్లీ ఆ గుజ్జు ఒకటి మనం వాడుతున్నాం. సో ఆ గింజలు ఉంటే కూడా మళ్ళీ అంతా ఒక బరగ్గా అయిపోతుంది. ఆల్రెడీ ఈ స్కిన్ కొంచెం బరగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మెత్తగా పేస్ట్ లా చేసేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఇలా మెత్తగా అయిపోవాలి. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్
సో దీంట్లో వేసి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. యా, అంటే బేసిక్గా జామ్కి ఎప్పుడైనా కొంచెం దాంట్లో ఉన్న తడి ఇది అయిపోయేదాకా మనము వేయించుతూనే ఉండాలి. అంటే మెయిన్ మనకి ఇంకా జామ్లో పని అదొకటే మెయిన్ పని. యా, అక్కడే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఏ జామ్ తీసుకున్నా మన మెజర్మెంట్ ఏంటంటే, సో మనం తీసుకునే ఈ పల్ప్ ఎంత అయితే ఉందో దానికి ఈక్వల్ గా పంచదార తీసుకుంటాం. ఇదంతా కూడా కొంచెం దగ్గరికి రావాలేమో కదా? అవునండి. ఓకే, కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందా రాజు గారు? మనకి ఇలాగే ఉంటుందా? కొంచెం లైట్ గా అంటే డార్క్ బ్రౌన్ వస్తుంది. ఓకే ఓకే, సో అది కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు మనము పంచదార యాడ్ చేసుకోవాలా? ఓకే, సో టైం ఉంది కాబట్టి మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా పాటించండి. జీలకర్రని పొడిలాగా చేసి దాంట్లో పంచదార కలుపుకొని తింటూ ఉండాలి. ఇలా 15 రోజుల పాటు చేసినట్లయితే కీళ్ల నొప్పుల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా అండి. జామకాయ పేస్ట్ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది. స్మెల్ చాలా వస్తుంది. యాక్చువల్ గా ఈ జామ్ మన ఇంట్లో చేసుకుంటే 3-4 గిల్ల వరకు స్మెల్ వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే జామకాయలే అంటే పండిన తర్వాత చాలా స్మెల్ ఉంటుంది. చిన్నప్పుడు ఏంటంటే కొంచెం దాచిపెట్టుకుంటే ఆ స్మెల్ పట్టించేది ఈజీగా. సో దీంట్లో పంచదార, ఓకే, జామ్కి ఉండటానికి ఇంగ్రీడియంట్స్ తక్కువే కానీ మెయిన్ టైం ఇది కొంచెం ఇది అవ్వడానికే కాస్త పడుతుంది. ఓకే అండి, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. కొంచెం ముదురు వస్తుందని చెప్పాను కదా. సో ఇలా కొంచెం మనకు పేస్ట్ లా వచ్చేసి కొంచెం జెల్లీ లా వస్తుంది కదా. అవును, అంటే బేసిక్ గా కొంచెం ఆ వేడి తగ్గిన తర్వాత మనకి కొంచెం గట్టి పడుతుంది. సో ఇప్పుడు దీంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేద్దాం. ఓకే, బౌల్లో కొద్దిగా నిమ్మప్పు, ఒక చిటికెడంతా సోడియం బెంజోయేట్. ఓకే, సో వాటర్తోనే కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా వాటర్. సో ఈ సోడియం బెంజోయేట్ దేనికి రాజు గారు? అంటే ఇది నిల్వ ఉండడానికి. మనకి ఇది షాప్స్ లో దొరుకుతుంది కదా? దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఓకే, సో మనం తీసుకునే క్వాంటిటీకి ఎంత వాడుకోవాలని చూసి వేసుకోవాలి. సో ఎలాగో ఆ ప్యాక్ మీద కూడా మెన్షన్ చేస్తాడు కదా వాడు, అంటే దేనికి ఎంత వేయాలి అనేది. సో దాన్ని బట్టి మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేస్తాం. సో నిమ్మకు కూడా కొంచెం ఆ రవ్వలు లేకుండా బాగా మెల్ట్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. సో ఇవి మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారితే మనము డబ్బాలో పెట్టేసుకుంటే మనకి గట్టిపడిపోతుంది. ఓకే, సో ఇది నిల్వ చేసుకునేప్పుడు కూడా ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాటిల్స్ లో తీసుకుని, సో బాటిల్లో కూడా తీసుకునేప్పుడు అడుగున ఒక గుడ్డ పెట్టుకోవాలి లేదా చెక్క లాంటిది. ఓకే, సో ఇలాంటి మార్బుల్ లాంటివి కాకుండా కొంచెం చెక్క లేదా ఏదైనా గుడ్డ వేసేసుకొని సో దాంట్లోకి తీసేసుకొని కొంచెం లైట్ గా వామ్ గా ఉన్నప్పుడే మనం లిడ్ పెట్టేసి టైట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత కూల్ అవుతుంది, అప్పుడు ఓపెన్ చేస్తాం. ఎస్. ఓకే, సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో అయితే కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, టొమాటోస్ తో చులిప్స్ చేస్తాను. చాలా సింపుల్. దీనికి ఆల్రెడీ కొంచెం ఆ థిక్నెస్ వచ్చేస్తుంది. చల్లబడుతూ ఉంటే వచ్చేస్తుంది. కొంచెం మీడియం సైజ్ అంటే మనకు ప్లేట్ సైజుని బట్టి మనం ఈ టొమాటోస్ తీసుకోవాలి. ఓకే, జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే,
ఓ జస్ట్ అవుటర్ పార్ట్ ఫ్లవర్ లాగా. ఎస్ అండి. సో 2 డైమెన్షన్లో మనకు కనిపిస్తుంది మనం డిస్ప్లే పెట్టుకుంటే. సో 3 డైమెన్షన్లో కావాలనుకుంటే ఏదైనా మనం బాస్కెట్లో వీటిని మనం అలా గుచ్చేసి పెట్టేసుకుంటే సో ఫుల్ తీసేసుకోవాలి. అప్పుడు ఇలా ముక్కలుగా హాఫ్ చేయకుండా ఫుల్గా పెట్టేసుకుంటే 3Dలో చాలా బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో లీవ్స్లో పెట్టడానికి క్యాప్సికమ్, ఓకే, డైమండ్ షేప్లో కట్ చేస్తాయండి. ప్లేట్ ఇస్తారా? సో తోటకూర కాడలు స్టెమ్స్ కాడల్లాగా. ఓకే. సో మనకు అందుబాటులో ఉన్న ఏ కార్డులు అయినా తీసుకోవచ్చు. ఎస్. కొంచెం ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది. ఓకే. సో జస్ట్ ఒక్కొక్కటి మనం ఇలా పెట్టేస్తారండి. సో అక్కడక్కడ ఇలా లీవ్స్. ఓకే, నైస్. ఓకే. సో ఇప్పుడు జామ్ దాంట్లోకి బౌల్లోకి తీసేసుకున్నాం. బేసిక్గా ఇలా న్యాచురల్ కలర్తో కూడా బాగుంది. సో ఇంకొంచెం సేమ్ బయట కొనుక్కున్నట్టు మనకు అలా ఉండాలి అంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవాలి. కాకపోతే అది అంత అవసరం లేదు కాబట్టి చక్కగా ఇలా న్యాచురల్గా వదిలేస్తే మనం ఇంట్లో చేసుకున్నవి ఆ న్యాచురల్ ఫీల్తో బాగుంటాయి. ఇది ఇలా ఉంటే ఏదో హల్వా కూడా తినేయచ్చు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే షుగర్ యాడ్ చేసాం కదా. కాకపోతే చపాతీలు ఇట్లాంటివి ఏమన్నా చక్కగా అట్లా స్ప్రెడ్ చేసి రోల్ చేసుకొని తింటే బాగుంటుంది. జామకాయ జామ్ రెడీ. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి జామ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జామకాయ జామ్ తయారు చేసే విధానం. ముందుగా జాంపండు ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో జాంపండు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కరిగించిన నిమ్ముప్పు, కరిగించిన సోడియం బెంజాయిట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే తడి లేని సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. అంతే, జామకాయ జామ్ రెడీ. జామకాయ జామ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. కొంచెం కొత్తగా ఉంది ఫ్లేవర్, బాగుంది. మనకి యూజువల్గా అదే జాంకాయ హల్వా అవి చేస్తూ ఉంటారు కదా, అది ఒక డిఫరెంట్ టేస్ట్. ఇందులో ఆ నిమ్ముప్పు ఇవన్నీ వేసేసరికి కొంచెం నిమ్ముప్పు ఎంతైనా పులుపు ఎక్కువ ఉంటుంది. అంటే అది ఇలాంటి వాటికి బాగా సెట్ అవుతుంది కాబట్టి ఆ టేస్ట్, ఆ జామకాయ ఫ్లేవర్ చాలా బాగుంది. మగ్గిన తర్వాత కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పెరిగింది. అండ్ దేనికైనా బ్రెడ్స్ కావచ్చు, లేకపోతే చపాతీలు ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్ గా మనకి ఈ ఫ్లేవర్ ఎక్కువ మార్కెట్ లో దొరకదు కాబట్టి మనం ఇది హ్యాపీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది జామ్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్.
బాదం నూనె తీసుకుని రోజు రాత్రిపూట ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం తాజాగా మృదువుగా ఉంటుంది. ఓకే అని మరి ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక ఇవాళ వెరైటీస్ చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అనిత నరేందర్ అండి. అనిత నరేందర్. ఎక్కడి నుంచి వస్తున్నారు అనిత గారు? సరూర్ నగర్ అండి. సరూర్ నగర్. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? జరీనా అండి. మీరు ఎక్కడ నుంచి? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరు పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యారా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో ఈ రోజు మీకు ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఎంత ఈజీయో, బంగాళదుంప. అందరికి ఆలు అంటే ఎంత ఇష్టం కదా. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అవునా? సో ఏ పిల్లలకి ఇష్టం లేదు, ఏ పెద్ద వాళ్ళకి ఇష్టం లేదు. సో బంగాళదుంపతో చక్కగా అంటే సింపుల్ గా చేసుకున్నా బాగుంటాయి, కొంచెం ప్రాసెస్ మసాలా కర్రీస్ లాంటివి అయినా కూడా బాగుంటాయి. సో చక్కగా మీకు బంగాళదుంప వచ్చింది కాబట్టి బాగా ఆలోచించి బంగాళదుంపతో ఈజీగా టేస్టీగా ఏం చేసుకోవచ్చో థింక్ చేసి చేయండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను, మీ ఇద్దరు కొంచెం ఆలోచించండి. ఆలుతో ఈజీ అయినా కూడా కొంచెం థింక్ చేయండి, ఏమైనా వెరైటీగా చేయొచ్చేమో. సో టైమర్ ఆన్. మీరిద్దరు కూడా ఆలోచించండి. బంగాళదుంపతో చక్కగా టేస్టీగా మీకు ఇష్టమైందో, మీ పిల్లలకి ఇష్టమైందో, మీ వారికి ఇష్టమైందో అలా ఏవైనా కూడా. బంగాళదుంపతో జనరల్గా కర్రీస్, ఫ్రైస్, అఫ్ కోర్స్ స్నాక్స్, కట్లెట్స్, చాట్లు ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. అడప కొంతమంది స్వీట్లు కూడా చేశారు, బట్ బంగాళదుంప స్వీట్ నాకు అంత నచ్చలేదు. పచ్చళ్ళు కూడా చేయొచ్చు, అవి కూడా చేశారు. అంటే హాట్ వరకు ఏదైనా బాగానే ఉంది, కొంచెం స్వీట్కి వచ్చేసరికి అంత బాగా అనిపించలేదు. ఓకే, ఆలు కీర్ అలాంటివేవో. సరే, ఏమిటి ఇంకా ఏమీ ఆలోచించలేదు. జీరా ఆలు చేస్తారా జరీనా గారు? ఆలు చిల్లీ. ఆలు చిల్లీ ఫ్రై. సరే, ఫస్ట్ ఆవిడ చెప్పేశారు కాబట్టి ఆవిడతో ఫస్ట్ వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి జీరా ఆలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జీరా ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ పావు టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి జీరా ఆలు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జరీనా గారు మొదలు పెడదామా? ఫస్ట్ పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే. తర్వాత జీరా వేసుకోవాలి. సో ఇంక ఇందులో పోపులో ఒట్టి జీలకర్ర ఒకటే, అంతే. జీరా ఆలు. ఓకే. సో కాకపోతే జీలకర్ర క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి. అండ్ కొంచెం తర్వాత ఈ ఆలు తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఫ్రై చేసి జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. సో కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి, ఫ్లేవర్ జీరా ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి. ఓకే ఓకే. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇది కూడా కొంచెం రెడ్డిష్ గా. ఓకే. సో ఇది కూడా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి కూడా అలా కూడా చేసుకోవచ్చు. సో మీరు బ్యూటిషియనా? అవునండి. ఓ, ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ ప్రొఫెషన్? 18 years అండి. 18 years. అండ్ మాది వచ్చి దిల్సుఖ్ నగర్ జైనాస్ బ్యూటీ హెవెన్. స్లిమ్మింగ్ సెంటర్ కూడా ఉంది, వెయిట్ లాస్ అండ్ బొటిక్ కూడా ఉంది. ఓ, సో మీరు కూడా రావచ్చు మా బొటిక్. తప్పకుండా వస్తాను. సో అన్ని పెట్టుకున్నారనమాట. ఎక్కడ ఖాళీ దొరుకుతుందో ఖాళీగా అసలు ఉండకూడదు అని చెప్పేసి. నైస్ నైస్. అట్లా ఎంగేజ్డ్ గా ఉంటే బాగుంటుంది కదా. ఉంటే బాగుంటది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ ఆలు. సో ఉడికించేసుకున్న బంగాళదుంప. ఓ, మీరు బిజీగా ఉంటారు కాబట్టి అన్ని ఇట్లా ఈజీగా అయిపోయే వంటలు చేసుకుంటూ ఉంటారా? అంతే కదా. అంతేనా? టైం సేవింగ్ చూసుకోవాలి. అవునవును, ప్లానింగ్ ఉండాలి బేసిక్ గా. అంటే కొంచెం ఇంట్లో ఉండే వాళ్ళకైతే కొంచెం నిదానంగా అట్లా చేస్తున్నా పర్వాలేదు, కొంచెం ప్రాసెస్ ఉన్నా పర్లేదు. కొంచెం వర్కింగ్ వాళ్ళకి ఏంటి అంటే షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్. నైస్ నైస్ అండి. 2 minutes లీవ్ చేశారు. మూత పెట్టాలా? మూత పెట్టేయాలి.
సో మీకు ఎందుకు ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ కలిగింది, బ్యూటిషియన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే ఒక ప్యాషన్ చిన్నప్పటి నుంచి రెడీ అవ్వాలి, డ్రెస్సింగ్ స్టైల్ అలా రెడీ అవటం బాగా రెడీ అయ్యొచ్చారు మీరు కూడా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చి ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్, పేట్ బషీరాబాద్ బ్రాంచ్. ఓకే, ఏం పేరు ఆయన పేరు? మొహమ్మద్ హనీఫ్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. వెరీ గుడ్. ఏం పేర్లు? బాబు పేరు మొహమ్మద్ షాహిద్ అఫ్రీది, పాప పేరు రజియా ఫాతిమా. సో అందరు బిజీ ఇంట్లో మొత్తానికి. అందరూ పొద్దున్న లేసి బాక్సులు కట్టుకొని చక్కగా మళ్ళీ ఈవినింగ్. వెరీ గుడ్. సో పండగలు ఇలాంటి టైంలో బాగా బిజీగా ఉంటారా మీరు? చాలా అండి, చాలా. మ్యారేజ్ సీజన్స్, వెరీ పండగలు. ఇప్పుడు మొన్నటి వరకు మ్యారేజ్ సీజన్ అయింది కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం తగినంత ఉప్పు, అండ్ నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు వస్తున్నారు మా పార్లర్ కి? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఆ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నారా, అవి వేరా? వేస్తా, లాస్ట్ లో వేస్తా. లాస్ట్ లో ఎలా కారం ఎక్కువ ఉంటుంది అంటే చిల్లీ ఉంది కదా, మళ్ళీ ఇది ఫ్లేవర్. ఇది ధనియా పౌడర్, అండ్ నెక్స్ట్ వచ్చి జీరా పౌడర్. ఓకే. ఎక్కువ ఆయిల్ కూడా తినొద్దు అంటున్నారు కదా డాక్టర్స్. అవును. సో పాన్ ఫ్రై. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీ స్లిమ్మింగ్ సెంటర్ కి అన్ని ఇదే చెప్తూ ఉంటారా? ఇవన్నీ మళ్ళీ మేము డైట్ చార్ట్ కూడా ఇస్తూ ఉంటాం. ఓకే, సో అంటే మనం చెప్పేటప్పుడు మనం కూడా ఫాలో అవ్వాలి కాబట్టి మీరు కూడా అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. కొంచెం మూత పెట్టేసి ఒక జస్ట్ 5 minutes. ఓకే అండి. సో అన్ని వేసేసారా? వేసేసాను. వెరీ గుడ్. మంచి స్మెల్ వస్తుంది. అంటే జీలకర్ర కూడా కొద్దిగా వేయించి పౌడర్ చేశారు కదా. చూద్దామా? ఇప్పుడు మిర్చి, గ్రీన్ మిర్చి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో యూజువల్ గా గ్రీన్ మిర్చి ఫస్ట్ కదా వేస్తారు? ఈ పంజాబీ డిషెస్ లో మాత్రం తర్వాత వేస్తారు లాస్ట్ లో, క్రిస్పీగా తగలాలి. కొంచెం అవి కొద్దిగా కారం అయిపోతే తినటం ఇష్టపడే వాళ్ళు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో, గార్నిషింగ్ కి కొత్తిమీర. ఓకే. ఆమ్చూర్ పౌడర్, సో కొంచెం పులుపు, కారం ఇవన్నీ ఉంటే బాగుంటాయి కదా. బంగాళదుంప ఇదే వెరైటీ ఏంటంటే చక్కగా చాలా సింపుల్ గా ఊరికి పోపు పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని వెరైటీస్ చాలా మసాలా పేస్ట్ అవి ఇవి వాడి చేసినా టేస్టీగా ఉంటుంది, ఈజీ. అందుకనే అందరికి బంగాళదుంప అంటే చాలా ఇష్టం. సరిపోతుంది కూడా బంగాళదుంపల్లానే ఏమి అయిపోం పాపం. డీప్ ఫ్రైలు తింటే అయిపోతాం, ఉట్టి ఫ్రై తింటే ఏం అవ్వం. నెక్స్ట్ దీంట్లో తీసేసి గార్నిషింగ్ చేసుకోవాలి. ఓకే. గార్నిషింగ్ కోసం కొత్తిమీర. ఓకే. సో రెడీ? రెడీ. వెరీ గుడ్, నైస్. ఓకే అండి, మరి చక్కగా జీరా ఆలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా ఆలు తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంప ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా ఆలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వాటర్ మిలన్ జ్యూస్ తాగేటప్పుడు దాంట్లో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని తాగినట్లయితే ఒంటికి బాగా చలువ చేస్తుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే, మరి బంగాళదుంప ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అనిత గారు రెడీయా? రెడీ అండి. మీరు ఇందాకేదో ఫ్రై అన్నారు, ఆలు చిల్లీ ఫ్రై అండి. ఓకే. ఓకే, మరి ఆలు చిల్లీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చిల్లీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, ఎండుమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పల్లీల పొడి 1/2 కప్పు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనిత గారు స్టార్ట్ చేద్దామా?
ముందుగా ప్యాన్ లో ఆయిల్ పోసుకోవాలండి. ఓకే, పోసడమే. ఇదిగో ఇప్పుడు ఇందాకే చెప్పారు. కొంచెం టేస్ట్ గా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి. ఏం కాదు, అట్లా రూల్ లేదు. అందరూ అదొక ఇదిలో ఉంటారు. నూనె ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు పోపేం లేదా దీంట్లో? ఓకే, మన హెల్త్ గురించి ఆలోచించుకుంటే ఆయిల్ తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. అంటే మామూలుగా మనము చేసినప్పుడు తగ్గించుకోవచ్చు ఇంట్లో. మామూలుగా ఇంట్లో తగ్గించుకో అంటే ఇక్కడ మేము తినేసి ఏమైపోయినా పర్లేదు. అమ్మా, ఇంట్లో బాగా తగ్గించుకోవచ్చు అంట. కొంచెం మసాలాతో కూడింది కదా, కొంచెం పడుతుంది అనమాట ఆయిల్. కొంచెం మసాలా అంటే పేస్ట్ లాగా? పేస్ట్ లో. ఓహో, పొడిలు అనమాట, కాజు పొడి. కొంచెం ఫ్రై అన్నారు కదా అని నేను అంటే కొంచెం ఇది మసాలా ఫ్రై. ఓకే, అదే బంగాళదుంపతో ఎలా ఏం చేసుకున్నా బాగుంటుంది. రైస్ లోనే రకరకాల ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇందుకు ఏం మసాలా వేస్తున్నారు మీరు? కాజు పల్లి పౌడరు, అదే చిల్లీ కొంచెం పేస్ట్, గరం మసాలా, మామూలు. ఓకే అంతేనా? అంతే. వెరీ గుడ్. వంటలు బాగా ఇంట్రెస్ట్ అండి అనిత గారు మీకు? చాలా అండి. చాలానా? మంచి వెరైటీస్ అన్ని చేస్తుంటారా? బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారు. బిర్యానీ చాలా బాగా చేస్తారా? మరి ఇప్పుడు కూడా వెరైటీ వచ్చేయండి మీరు, అప్పుడు చెప్పాలి. మీరు వచ్చినప్పుడు చేయొచ్చు కదా ఇక్కడికి. నన్ను రమ్మంటారు ఊరికి. ఆలు బిర్యానీ చేయొచ్చు కదా? నిజమే, కానీ ఇది వచ్చింది కదా, ఇదేంటి ఇది వచ్చింది అనేసి. అంటే మీకు సడన్గా బిర్యానీ వేసేదాన్ని. అవునా? ఒకవేళ రైస్ ఆఫర్ ఇచ్చింటే నెక్స్ట్ ఎపిసోడ్. రైస్ ఆఫర్ ఇవ్వకపోయినా బంగాళదుంప ఆఫర్ ఇచ్చాను కదా, బంగాళదుంపలో మీరు రైస్ వేసుకోవచ్చు. మీరు మిస్ అయిపోయారు చూసారా? పర్లేదు, ఈ ఫ్రై కూడా ఏదో బాగానే ఉంది, చేయండి. ఏమన్నా మర్చిపోయారా? ఏం లేదండి. అదేంటి? చిల్లీ పౌడర్, చిల్లీ సాస్. ఓకే, కొంచెం అయిపోయిన తర్వాత పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అందుకే కొంచెం. అంటే సాస్ ఎలాగో మనం ఉట్టిదే తింటాం కదా పచ్చి పచ్చిగా. కర్రీలో పచ్చి వాసన వస్తుంది కదా. ఓకే, మీరేమన్నా చేస్తుంటారా అనిత గారు? ఇట్లా బ్యూటిషియన్ గానీ అట్లా ఏమన్నా? బ్యూటిషియన్ నేర్చుకున్నా గానీ చేయలేదు, జాబ్ గానీ ఏం పెట్టలేదు. ఎందుకు అలాగా? ఇంకా కొంచెం పిల్లలతో బిజీ అయిపోయాను అనమాట. అట్లా అనేసి నీకు నేర్చుకున్నా పెట్టలేదు ఏమి. ఓకే, వేయండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చి. అక్కడ ఎంత చక్కగా బోల్డెన్ స్పూన్లు పెట్టాను. ఎందుకు మీకు స్పూన్లతో అలవాటు? తొందర మాకు ఇంట్లో అంటే తొందర వేయడం అలవాటు కదా, అట్లా స్పూన్లు అవన్నీ ఎత్తుక్కునే పని లేదు. ఓకే, సరే నేను తిప్పుతాను. నేను మీకు అక్కడ కింద నాప్కిన్ ఉంది, దాన్ని తుడి చేసుకోండి కావాలంటే. మళ్ళీ ఇంట్లో లాగా ఏ చీరకో ఏ పక్కన కొంగుకు తుడి చేశారనుకోండి గబుక్కున. ఇప్పుడు నేనేమన్నా మిమ్మల్ని హడావిడి పెడుతున్నానా? పెట్టలేదు. ఇది చిల్లీ సాస్ కదా, ఇది టొమాటో సాస్. టెన్షన్ కి ఏం చేస్తున్నాను అందుకే అడుగుతున్నా. నేను అసలు టెన్షన్ పెట్టట్లేదు కదా, ప్రశాంతంగా నిల్చున్నాను పక్కన. ఆవిడ టెన్షన్ కి నాకు ఏం సంబంధం లేదు. మీ వారేం చేస్తుంటారు అనిత గారు? మర్చిపోయారా? ఆలోచించండి, ఏం పర్లేదు, గుర్తొస్తలేదండి. డాక్యుమెంట్ రైటర్. సో ఈ పౌడర్ ఏంటి? చిల్లీ లేదండి, మీతో మాట్లాడుతూ నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కాజు పల్లి పౌడర్. ఓకే, ఏం పేరండి మీ వారి పేరు? నరేందర్ అండి. ఇది చక్కని గుర్తొచ్చింది బాగానే. లేకపోతే మీ ఆయన టీవీ చూస్తుంటే ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే, గరం మసాలా. పిల్లలు ఉన్నారా? ముగ్గురండి. ముగ్గురు పిల్లలు. వెరీ గుడ్. ఏం చదువుతున్నారు? మళ్ళీ మీ ఆయన అడుగుతారు. పెద్ద పాప డిగ్రీ అండి, ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. జెన్పాక్ లో జాబ్ వచ్చింది. ఇంకా చిన్న పాప ఫస్ట్ ఇయర్ అండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంకా రిజల్ట్ రాలేదు. మొన్ననే స్టార్ మైల్ అయింది. అదేదో డిగ్రీ పాస్ సెకండ్ ఇయర్ వెళ్ళట్టు మొన్నే స్టార్ మైల్ అయింది. రీసెంట్ గా అక్కడికి వెరీ గుడ్, నైస్. కొంచెం ఈటీవీ వాళ్ళతో మాకు బంధం ఉంది కదా, తెచ్చినాం అనమాట, అంతే. వెరీ గుడ్. అంటే మూడో వాళ్ళ గురించి చెప్పాలా మీరు? మర్చిపోయారు. బాబు అండి, డిగ్రీ కంప్లీట్ అయింది, వాడు గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యింది. వెరీ గుడ్. పేర్లు చెప్పండి ఒకసారి వీళ్ళు ముగ్గురువి. పూజ, ప్రజ్వల్, ప్రియా. ఓకే, ప్రియా లాస్ట్ అనమాట, స్టార్ మహిళ అయింది రీసెంట్ గా. ఓకే, 5 minutes అట్లా మూత తీసుకుంటే మొత్తానికి మాటల్లో పడి అది ఇది ఆ పొడి ఈ పొడి అన్ని వేసేసారు, అన్ని వేసేసుకున్నారు కదా, చూసారా? వెరీ గుడ్. ఆ పుదీనా ఒకటి, కొత్తిమీర ఒకటి ఉంది, మనం తర్వాత వేసుకున్నాం. సో అనిత గారు ఖాళీ టైంలో ఎలా టైం పాస్ చేస్తుంటారు? మీ షోలు చూస్తుంటామండి, ఒక్కటి కూడా వదలకుండా. అభిరుచి అయితే కంపల్సరీ
ఇంకా దాని తర్వాత స్టార్ మైల కంపల్సరీ, దాని తర్వాత సీరియల్స్ ఇంకా పిల్లలు వచ్చేస్తారండి, ఇంకేంటి పని సాయంత్రం మళ్ళీ వంట, మళ్ళీ రాత్రి మళ్ళీ సీరియల్స్, అంతే అంతే. హ్యాపీ లైఫ్. ఫంక్షన్స్ కి చాలా వెళ్తుంటానండి, ఫంక్షన్స్ కి చాలా వెళ్తుంటారా? వస్తుంటాయి మాకు ఫంక్షన్, వచ్చింది వదిలిపెట్టరు. అంటే ఇంకా కంపల్సరీ రావాలనేసి కూడా చెప్తారండి మాకు. ఎవరైనా ఫంక్షన్ పిలిచి రావద్దు ఊరికే చెప్తున్నాం అంటారా ఏంటి? కొంచెం క్లోజ్ మెంబర్స్ కి చెప్తారు కదా, అట్లా కాకుండా కొంచెం మేము దూరం అయినా కూడా రమ్మనే మీరు రావాలి, ఎట్టు రావాలి. దగ్గర వాళ్ళ ఫంక్షన్స్ కే కాదు దూరం వాళ్ళ ఫంక్షన్స్ కి కూడా వెళ్తుంటారు, అంతేనా? అంతే. వెరీ గుడ్. అట్లా అటెండ్ అవ్వాలి యాక్చువల్ గా, ఎందుకంటే అటెండ్ అవుతుంటేనే అందరూ రిలేషన్స్ కాంటాక్ట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. వెరీ గుడ్. అమ్మయ్యా. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర. ఓకే. మరి పుదీనా వేసినామండి, ఇందులో కట్ చేసి వేసారా? పుదీనా కొత్తిమీర కలిపేసిందా? ఓకే. మాటల్లో ఏం వేసారో కూడా చూడలేదు. నేను చెప్తూనే ఉన్నాను, కాకపోతే మా ఆడియన్స్ మీరు ఏం మిస్ అవ్వలేదు. అయిపోయినట్టే కదా? మీకు బంగాళదుంపలు పెద్ద పెద్ద ముక్కలు అంటే ఇష్టమా? అంటే బాగా కనిపిస్తాయి, పిల్లలు కూడా ఇష్టంగా కనిపించగానే తీసేసుకుంటారు కదా, అంతేనా? అంటే కొంచెం ఇష్టపడరు అనేసి అలా పెద్దగా డిసైడ్ అయ్యారన్నమాట. ఓకే. ఏ చేసినా కొంచెం ఎక్కువగా పెద్దగా చేయడం అన్నమాట. పెద్దగా చేయడం అన్నమాట. ఓకే. కొంచెం చేయాలంటే నా వల్ల కాదు. అంతే. ఒక 10 members కి వండి పెట్టమనండి, ఈజీగా వండి 5 members ఉన్నారు, ఇంకా 5 extra. ఎవరన్నా వచ్చినా కూడా తొందరగా చేసేస్తాను అనమాట. గార్నిష్ కి కొంచెం కొత్తిమీర వేయించిన జీడిపప్పు. ఓకే. టేస్ట్ చూసి చెప్పండి గట్టిగా. తప్పకుండా. ఓకే అండి, మరి ఆలు చిల్లీ ఫ్రై కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చిల్లీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, చిల్లీ సాస్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్, కొత్తిమీర, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు, పల్లీల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చిల్లీ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి బంగాళదుంపతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో జీరా ఆలు, ఓకే, ఇంకోటేమో ఆలు చిల్లీ ఫ్రై. ఫస్ట్ జీరా ఆలు చూసేదాన్ని. ఓకే. నైస్, బాగుంది. నెక్స్ట్ చిల్లీ ఆలు. బాగున్నాయి రెండు కూడా. సింపుల్ రెసిపీస్ బట్ టేస్టీగా ఉన్నాయి. సో బాగున్నాయండి ఇద్దరు రెసిపీస్ కూడా. సో ఇది కొంచెం జీరా జీలకర్ర వేశారు, మళ్ళీ జీలకర్ర పౌడర్ లా కూడా వేశారు, కొంచెం ధనియా. సో ఫుల్ కోటింగ్ లా వచ్చేసి చాలా బాగుంది. సో కొంచెం లైట్ ఏంటంటే ఆమ్చూర్ చెప్పుట కొంచెం అడిషనల్ గా బాగుంది. సో అది లేకుండా కూడా చేసుకోవచ్చు, అంటే ఓన్లీ జీరా తెలియాలనుకుంటే వితౌట్ ఆమ్చూర్ బాగానే ఉంటుంది. సో ఇంకొంచెం ఆమ్చూర్ ప్లేస్లో లాస్ట్ మనం ఏంటంటే స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పెట్టుకుంటే ఆ పులుపు ఇంకా చాలా బాగుంటుంది, ఫ్రెష్ గా ఉండేసి. ఆమ్చూర్ ఉందని నిమ్మకాయ అంటే దానికి సో ఇక్కడ చిల్లీ కాంబినేషన్ కూడా బాగుంది. బట్ మీరు చిల్లీ అన్నప్పుడు మనం కొంచెం స్పైసీగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మీరు మళ్ళీ సాస్ వేసే వరకు ఆ స్పైసీ అనేది మళ్ళీ కొంచెం డౌన్ చేసేసి. ఓకే, సో టేస్ట్ వైజ్ గా బాగుంది, బట్ స్పైసీగా లేదు. సో మీరు వేసిన అన్ని కూడా బాగున్నాయి, బట్ ఆ సాస్ లేకుండా కొంచెం చేస్తే మీరు ఆ చిల్లీ బాగా తెలిసేది. సో ఈరోజు జీరాలు. సో అయితే ఈ రోజు జరీనగర్ విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ. సో బాగా చేశారు ఇద్దరు కూడా. వెల్కమ్ అండి. సో జరీనగర్ మీకు ఈటీవీ నుంచి సారీ గిఫ్ట్. వెల్కమ్. ఇలా వచ్చేసి అనిత గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి చక్కగా పార్టిసిపేట్. థ్యాంక్ యూ అండి, మీరు కూడా
అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే అండి, మరి చూసారు కదా ఆలుతో ఊరించే వంటల్ని ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీలు తయారు చేసేటప్పుడు పకోడీల పిండిలో కొద్దిగా పెరుగు వేసి కలిపినట్లయితే పకోడీలు మృదువుగా వస్తాయి. ఓకే అండి, మరి వాళ్ళకి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన కాజు గార్లిక్ మసాలా కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కాజు గార్లిక్ మనకు గసగసాలు అండ్ కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి అండ్ మసాలా దినుసులు. సో గార్లిక్ తో మసాలా కర్రీ అనేది బాగానే ఉంది, కానీ మనం కాజుతో చేసుకుంటున్నాం కాబట్టి క్యాలరీ వాల్యూ కాస్త ఎక్కువ ఉంటుందండి. సో హూఎవర్ ఇస్ క్యాలరీ కాన్షియస్గా ఉన్నవాళ్ళు కాస్త ఈ క్వాంటిటీని తగ్గించుకొని తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాంటివి మనం రోజువారీగా ట్రై చేయడం కంటే కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో నోట్ చేసుకోండి, బట్ ఎవ్రీడే డైట్కి యూజ్ అయ్యేది అని మాత్రం చెప్పలేము. తర్వాత మీరు సమ్మర్ స్పెషల్లో చూసిన జామకాయ జామ్, జామకాయలు, షుగర్ అండ్ సోడియం బెంజోయేట్. జామ్ పండు హిందీ పేరు ఏంటండి? అమృత్, అంటే అమృతం లాంటిది అని అర్థం అనమాట. లిటరలీ ఇట్ మీన్స్ అమృత్. పోషక విలువలు కూడా అలాగేనండి. అమృతంలో ఉన్నంత పోషక విలువలు అసలు చాలా 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 మంచిదండి. చాలా దూరగాల చక్కగా దొరికే జామకాయల్ని మనం చక్కగా వాష్ చేసుకొని తీసుకుంటే అసలు జామకాయ ఎలా నేచర్లో ప్రకృతిలో క్రియేట్ చేయబడినదంటే లోపల ఉన్న ఆ పండులోనేమో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. బయట ఉన్న తొక్కలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో జామకాయ జామ్ కూడా మంచిదా అంటే షుగర్ ఉంది. తర్వాత సోడియం బెంజోయేట్ ఇస్ అ ప్రిజర్వేటివ్ అండి. ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ అనేవి కెమికల్స్, మీకు ఇక్కడే ప్రూఫ్ ఉంది కదా. ఆ కెమికల్స్, ఆ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ తీసుకుంటే కూడా మన బాడీకి అంత మంచిది కాదు. లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమే. ఊరించే వంటలో చూసిన జీరా ఆలు, అలాగే ఆలు చిల్లీ ఫ్రై. జీరా ఆలులో జీలకర్ర ప్రథమంగా వాడుకుంటున్నాం. జీలకర్ర ఎంత మంచిదంటే ఇక దాని మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఔషధ గుణం ఏంటంటే, మనకు అది రోజు కూడా తీసుకుంటే, అది కూడా మిరియాలతో పాటు కానీ ఇలా విడిగా కూడా మనకు డైజెషన్ అండ్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. మెటబాలిజం అంటే ఏంటి? మనం తిన్న ఆహారం అంతా కూడా మనకు సరిగ్గా అందేలాగా చూసుకునేదే మెటబాలిజం. ఆమ్చూరులోనేమో చక్కటి ఐరన్ కంటెంట్, జీలకర్ర అల్లం వెల్లుల్లి ఏమో మనకు జీర్ణానికి బాగా ఉపయోగపడే వస్తువులు. సో జీరా ఆలు బాగుందండి. ఆలు చిల్లీ ఫ్రైలో బంగాళదుంపలు, చిల్లీ సాస్, ఎండుమిర్చి పేస్ట్ అండ్ జీడిపప్పు, ఇది కూడా బాగుందండి. బంగాళదుంపలతో మనం ఇలా చిల్లీ కానీ లేకపోతే ఇలా మిర్చి పౌడర్ కానీ వాడుకుంటే ఏమవుతుందంటే మనకు అందులో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. ఈ హీట్ ప్రొడక్షన్ అనేది మనకి ఎక్కువగా రాబోయే వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ తీసుకుంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. కాజు తెలుసండి, మనకు పిడికడే వాడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇందులో కొంచెం క్యాలరీస్ ఎక్కువే, అది గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు రెండు కూడా మంచి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్. అవునండి. అంటే జామ్ ఇది చేసుకోవడానికి కొంచెం మనకు టైం పట్టినా బట్ స్టిల్ ఇంట్లో చక్కగా అలా మనకు నచ్చిన ఫ్లేవర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అవును. సో బాగుంది రాజుగారు రెండు కూడా. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.